జాలి దయ చూపునా మీద అని నేను పెట్టగా ఇంటినంటే నా కొరకు వింటినంటే నా కొరకు తోడానుండు నంటివి తోడానుండు నంటివి ఓ యేసుని ప్రేమ మరణాంధకారం లోయానే సంచరించిన నిరంతరావేశు నాదు కాపరియే మరణాంధకారం లోయానే సంచరించిన నిరంతరావేశు నాదు కాపరియే కరములించి నన్ను కాయుచున్నాడు కరములించి నన్ను కాయుచున్నాడు కరుణాకర కరుణాకర పొదువాలెన్ని భయపడను పస్మిక భయను పరుండ చేయును పొదువాలెన్ని భయపడను పస్మిక భయను పరుండ చేయును స్తుతి స్తుతి పరచు భోజన జలముల పరచుచు నాదు నుండు యేసు నాదు నుండు యేసు ఓ యేసుని ప్రేమ గృహములో సదా స్తుతించెదను హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంస లఘు యోగ్యుడేసు ప్రశంస లఘు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాలి ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాలి ఓ యేసుని ప్రేమ
హల్లెలూయా. లేటుగా వచ్చింది కాక మరి పెద్ద పాట పాడిన వేంద్ర అనుకుంటున్నాను. అట్లా అనుకుంటలేనా? మరి ఎట్లా అనుకుంటున్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఆదివారమున మనము ప్రభు సన్నిధానానికి ప్రభు యొక్క శరీర రక్తములను భుజించి పానం చేయడానికి కూడి ఉన్నాము గనక మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవడానికి, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని లేఖనము సెలవిస్తున్నది. అలాగున్న నా శరీరమును ఎవడు అయోగ్యముగా తినునో, నా రక్తమును ఎవడు అయోగ్యముగా త్రాగునో శిక్షావిధి కలగజేసుకున్నట్టుకే తిని త్రాగుచున్నాడని కూడా లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ప్రభు యొక్క శరీరము తినాలి, ప్రభు యొక్క రక్తము త్రాగాలి. ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును తిని త్రాగడానికి మరి యోగ్యమైన జీవితములను దేవుడు మనకు కలగజేయాలంటే దేవుని వాక్య కాంతిలో, దేవుని ముఖకాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అని మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు మనము ప్రభు యొక్క శరీరంను ఏ విధంగా తినాలి, ఏ విధంగా త్రాగాలి, మరి అయోగ్యముగా తిని త్రాగడం వలన నష్టాలేంటి, యోగ్యముగా తిని త్రాగడం వలన మరి లాభాలేంటి అనే విషయాలను మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు అద్భుత రీతిగా మరి మనకు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు. హల్లెలూయా. మరి ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును తిని త్రాగినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో యోహాను భక్తుడు 6వ అధ్యాయంలో స్పష్టంగా మనకు తెలియపరిచాడు. హల్లెలూయా. మరి ఆ ఆశీర్వాదములను మనం పొందుకోవాలంటే మనము దేవుని సన్నిధానములో యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరమును తినాలి, ప్రభు యొక్క రక్తమును త్రాగాలి. యోగ్యులముగా మనము తీర్చబడడానికి మనము లేఖన కాంతిలోనికి మనము రావాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది పిల్లరా. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి మొదటి యోహాను పత్రిక దయచేసి 3వ అధ్యాయము 20-21 వచనము చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము చదువుకుందాం. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మనం హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, పావనమైన నామమును బట్టి నీకు వందనాలు. గడిచిన దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో నాయన సంఘముగా సమావేశం అవడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నిన్ను పాడి పొగిడి స్తుతించి ఆరాధించి నిన్ను మయంపరచడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచి పెట్టండి. కన్న తండ్రి నాయన, నిలబడిన నీ యొక్క దీనదాసుడు కేవలము వంటివాడి నిష్ప్రయోజకుడే. నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలు కప్పుకొని నాతో మాతో అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా
వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనసును, లోపడగలిగిన జీవితంలో అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలను గురించి మనకు లేఖనము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఏంటి అంటే, మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఇంకొక విషయము, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, ఏ విషయములో దోషారోపణ చేయునో అదేవిధంగా ఏ విషయములో దోషారోపణ చేయదో అనే విషయాలను రెండు మరి స్పష్టంగా మనకు ఇక్కడ తెలియపరచబడతా ఉన్నాయి. మన హృదయము మన విషయములో ఏ విషయములో దోషారోపణ చేయనో ఆ విషయములో మన హృదయములను సమ్మతిపరుచుకుందాము అన్నాడు. దేవునితో మన హృదయమును సమ్మతి కలిగిన హృదయముగా ఉండాలి. మన హృదయములను దేవునితో సమ్మతి పరచబడినవిగా ఉండాలి. పిల్లలు ఎప్పుడు సమ్మతి పరచబడతాయి అంటే, ఏ విషయములో నీ హృదయము నీ యందు దోషారోపణ చేస్తుందో ఆ విషయములో దేవుని పాదాలను పట్టుకొని నీవు పశ్చాత్తాపపడి క్షమాపణ పొందుకుంటావు. అప్పుడు నీ హృదయము నీ యందు దోషారోపణ చేయలేని స్థితిలోనికి వస్తుంది. ఆదాము పిల్లలముగా మనందరి హృదయాలు మన మీద దోషారోపణ చేస్తాయి. అందుకే మరి హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మరి ప్రోక్షింపబడిన హృదయము గలవారమునై అంటాడు. దయచేసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరుతాం. మనము దేవుని సన్నిధానానికి యథార్థమైన హృదయముతో చేరాలి అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మానవుని జీవితంలో దేవుడు పెట్టిన దీపము మనస్సాక్షి. ప్రియులారా, మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనస్సాక్షి మనల్ని ధైర్యపరుస్తుంది. మనస్సాక్షి మనల్ని పర్వాలేదు, నువ్వు ఏ దోషము చేయలేవనే స్థితిలో మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. అదేవిధంగా మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది కూడా. ప్రియులారా, హల్లెలూయా. ఈ మనస్సాక్షికి కల్మషము తోచకుండాని స్థితి మనలో ఎప్పుడు వస్తుందంటే, మన హృదయము మన యందు దోషారోపణ చేయలేని స్థితిలోనికి మన బ్రతుకులు రావాలి. మన హృదయము మన యందు దోషారోపణ చేయకపోతే మనము దేవుని ఎదుట ఎలా నిలబడతాము? ధైర్యముగా నిలబడతాము. దేవుని ఎదుట మనము ధైర్యముగా నిలబడాలి. మన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి పిల్లలు పోయినప్పుడు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ తలదించుకొని ఉండారు. తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారు? ధైర్యంగా వెళ్తారు, ఆప్యాయతతో వెళ్తారు, ప్రేమతో వెళ్తారు. మా డాడీ మా మమ్మీ నన్ను ఏది అడిగినా కానీ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తారు. ఆ ప్రకారంగానే మన తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు ఏ విధంగానైతే వెళ్తారో ఆ విధంగానే మనము దేవుని దగ్గరికి రావాలి. మనం దేవుని దగ్గరికి ఎలా రావాలి? ధైర్యముగా రావాలి. ధైర్యముగా రావాలి పిల్లలు. అలా దేవుని దగ్గరికి మనము ధైర్యముగా రావాలంటే మన మనస్సాక్షి కల్మషము లేనిదిగా ఉండాలి. హల్లెలూయా. మన మనస్సాక్షి ఎలా ఉండాలి? కల్మషము లేనిదిగా ఉండాలి. మనస్సాక్షికి కల్మషము అంటనిదిగా ఉండాలి. అలా అంటనిదిగా ఉండడము మనకు సాధ్యపడదు పిల్లలు. లోకములో మనము జీవిస్తున్నాం. లోకమంతా దుష్టుని యందు ఉన్నది. ఈ దుష్టలోకములో బయటకు ఎటు పోయినా కానీ మనకు కళ్ళకు అసహ్యమైన దృశ్యాలు కనబడుతూనే
ఉంటాయి. ఏదో ఒక విషయములో మన మనస్సు కల్మషంతో నిండిపోతుంది. ఆ కల్మషముతో నిండిపోయిన పరిస్థితుల్లో మన హృదయము దోషారోపణ చేస్తుంది ప్రియులారా. అందుకే మరి కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట మరి హాజరు కావాల్సిన అవసరం ఉన్నది అన్నాడు. దయచేసి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతిఫలము పొందునట్లు వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అన్నాడు. తాను దేహముతో జరిగించిన క్రియల చొప్పున అన్నాడు. మనము దేవుని ఎదుట ప్రత్యక్షము కావాలి. ఆ ప్రత్యక్షము అవ్వడానికి ముందుగానే మన హృదయము మన యందు ఏ విషయములో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మన హృదయము దేవునితో సమ్మతి పరచుకోవడము భక్తి కలిగిన వానికి ఉండవలసిన లక్షణం. భక్తిహీనుడు ఏమనుకుంటాడంటే ఏం పర్వాలేదులే అనుకుంటాడు. భక్తిహీనుడు ఏం దేవుని న్యాయపీఠం ముందు నిలిచేది ఏం లేదు, ఏం చేసేది లేదు అని అనుకుంటాడు. తెగించి పాపము చేస్తాడు. కానీ భక్తుడు నీతిని అనుసరిస్తున్నవాడు, యేసును అనుసరిస్తున్నవాడు, యేసుక్రీస్తు తన రక్షకుడుగా అంగీకరించిన వాడు చేయవలసిన ప్రతి కార్యం ఏంటంటే, నేను దేవుని న్యాయపీఠం ముందు ఒక దినమున తప్పకుండా మరి ప్రత్యక్షము కావాలి. నాకు లెక్క అడుగుతాడు దేవుడు. ఆ లెక్క అడిగినప్పుడు నేను దోషిగా ఉండకుండా ఉండాలి అంటే నా హృదయము నా యందు దోషారోపణ చేయకుండా నా హృదయము యథార్థమైనదిగా ఉండాలి అనే విషయములో తను తాను పరీక్షించుకుంటారు ప్రియులారా. మన హృదయము మన యందు దోషారోపణ చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీ హృదయము నీ యందు దోషారోపణ చేస్తున్నప్పటికీ నువ్వు దాన్ని అలక్ష్యము చేస్తావు. అలక్ష్యము చేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రియులారా. దయచేసి సామెతల గ్రంథములో మనం చూస్తాం ఈ విషయాన్ని. సామెతల గ్రంథము దయచేసి 16వ అధ్యాయము దయచేసి 25వ వచనము చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును. హల్లెలూయా. వాని దృష్టికి యథార్థంగా ఎలా కనపడుతుందట? యథార్థముగా. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. మన హృదయము ఏ విషయములో మనల్ని సమ్మతి పరుస్తుందో ఆ కారణాన్ని బట్టి మనము దేవుని న్యాయం పీఠం ముందుకు మనం వెళ్ళినప్పుడు మనము ధైర్యము గల వాడముగా నిలబడాలి. అంతేగాని అది మరణమునకు దారి తీయకూడదు పిల్లల. ఇక్కడ ఒకరి హృదయమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గమున్నదట. ఆ మార్గమును అనుసరించినందుకు వాడు మరణమునకు పాత్రుడట. అది అధ్యాయం 2వ వచనము చూడండి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషిగా కనబడు. ప్రభునందు ప్రియులారా, ఒకని నడతలన్నీ వాని దృష్టికి ఇక్కడ వాని దృష్టికి అని రాయబడింది, దేవుని దృష్టికి అని రాయబడలేదు, అందరి దృష్టి అని రాయబడలేదు. ఎందుకంటే ఒకడు దేనిని ఏ పాపము విషయంలోనైతే వాడు ఆ పాపాన్ని చేయాలని ఉబలాట పడుతుంటాడో, ఆ పాపంలో చిక్కబడి ఉంటాడో, ఆ పాపం ఏం చేస్తాడంటే వీని కనులకు గుడ్డితనం కలగజేస్తుంది, హృదయమునకు దృష్టి లేకుండా చేస్తుంది. అప్పుడు ఏమైపోతుందంటే నేను చేసే పని ఏదైతే ఉన్నదో, నేను నడుస్తున్న మార్గం ఏదైతే ఉన్నదో అది నాకు సరిగ్గానే కనబడుతుంది. ఈనాడు మరి సమాజంలో మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, అల్లరి ముద్దుగా చిన్న పిల్లల్ని పెంచుకుంటారు తల్లిదండ్రులు. పెంచుకున్న తర్వాత ఒక సర్టెన్ ఏజ్కి వస్తారు. ఏజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల అభిప్రాయాలకు ఏమాత్రం చోటు ఇయ్యరు. ఒక పనికి మాలిన వాడిని ప్రేమిస్తారు, ఒక పనికి మాలిన దాన్ని ప్రేమిస్తారు. భక్తురాలే, కానీ అది వాని దృష్టికి ఎలా కనబడుతుందంటే నేను సరిగానే చేస్తున్నాను, నేను న్యాయంగానే నడుచుకుంటున్నాను. ఈ ఒక్క విషయమని కాదు ప్రియులారా, ప్రతి విషయములో దుష్టుడైన అపవాది భక్తులను తప్పించడానికి ఏదో ఒక రకంగా ఉరులు ఒడ్డుతాడు. ఆ కారణాన్ని బట్టి
ఈ భక్తుడు లేదంటే భక్తురాలు చేస్తున్న మార్గం, తను నడుస్తున్న మార్గం అంతా ఎలా కనబడుతుంది అంటే, నేను చేస్తున్నది కరెక్ట్గానే అనిపిస్తుంది, నేను నడుస్తున్న మార్గము సరి అయినదే అనిపిస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ చిన్నగా ఆ పాపం పట్ల కొంత విముఖత కలుగుతుంది. కలిగినప్పుడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని అయిపోయానని అనిపిస్తుంది. భక్తుల జీవితాలలో జరిగిన సంఘటనలు చెప్తున్నాను, భక్తిహీనుల జీవితాల్లో కాదు. ప్రభునందు ప్రియులారా, సొలొమోను భక్తుడు జ్ఞానాత్మ పూర్ణుడైన ధన్యజీవుడు. సొలొమోను రాసిన గ్రంథములను మనం చదువుతుంటే, సామెతల గ్రంథము కానీ ప్రసంగి గ్రంథము కానీ మనం చదువుతుంటే మన హృదయమునకు అందుచిక్కదు. అంటే అటువంటి శ్రేష్టమైన జ్ఞానముతో సొలొమోను మరి ఉపదేశించాడు, అనేకమైన విషయాలను తెలియపరిచాడు. ఆ క్రమములో బాల్యముగా ఉన్నప్పటి నుండే బత్షెబ సొలొమోనును భక్తి జీవితంతో పెంచింది. ఏది కోరుకోవాలనో ఏది కోరుకోకూడదో ఆ విషయములో చాలా శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో పెంచి మరి ఒక టైం వచ్చింది, దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు. సొలొమోను, నీకు ఏం కావాలో నువ్వు కోరుకో, నేను అది ఇస్తానన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏమైనా ఇస్తానన్నాడు. ఆ అన్న పరిస్థితుల్లో సొలొమోను, ప్రభునందు ప్రియులారా, నీకేం కావాలన్నప్పుడు, ఇంత గొప్ప జనమునకు నేను న్యాయము తీర్చుటకు నాకు జ్ఞానము దయచేయమన్నాడు. దయచేసి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా చూడండి, సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గనుక నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుడే ప్రత్యక్షమైనాడు. గిబియోనులో దేవుడు ప్రత్యక్షమై సొలొమోనును దర్శించినప్పుడు సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు, సొలొమోనా, నా కుమారుడా, నీకు ఏం కావాలో చెప్పు అన్నప్పుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి నీ ఏ విధంగానైతే నడుచుకున్నాడో ఆ విధంగా నేను నడుచుకోవడానికి నువ్వు కృప చూపావు. ఇప్పుడు ఇంత గొప్ప జనాంగాన్ని నిన్ను నాకు అప్పగించావు, నేను బాలుడని ఇప్పుడు. అయితే ఇంత గొప్ప జనాంగానికి నేను న్యాయము తీర్చడానికి నాకు శక్తి చాలదు, కనుక నువ్వు జ్ఞాన వివేకము గల హృదయము దయచేయము అని అన్నప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. హల్లెలూయా. సొలొమోను అనుకూలముగా దేవుని సన్నిధానములో మనవి చేయడము ఎలా నేర్చుకున్నాడు అంటే, తన తల్లి అయిన బత్షెబ అతనికి నేర్పించింది. ఓరే నాయన, ఈ తుచ్చమైన లోకానుసారమైన జీవితాన్ని కాదు నువ్వు కోరుకోవాల్సింది, దైవ చిత్తానుసారమైన జీవితం నువ్వు కోరుకోవాలి. నీకు దేవుడు ఒకవేళ ప్రత్యక్షమైతే నువ్వు ఏమి కోరుకోవాలనో అంతకుముందే ఉపదేశము పొందినవాడు సొలొమోను భక్తుడు. అతడు ఏమడుగుతున్నాడు, నాకు ఇంత గొప్ప జనాంగానికి న్యాయం తీర్చడానికి వివేకము కలిగిన హృదయము నాకు దయచేయమన్నాడు. దేవుడేమో అన్ని ఏది కోరుకుంటే అన్ని అది ఇద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై, దేవుడు ప్రియ మరి కుమారుడా నీకు ఏం కావాలి, ప్రియ కుమార్తె నీకు ఏం కావాలంటే, మరి మన భర్త నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, మరి వాడిని ఏదో ఒకటి లేదంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి ప్రభువా,
లేదంటే డబ్బు అవసరం ఉంది ప్రభువా, మరి ఇంత అందరేమో నాకంటే చిన్నోళ్ళు, నాకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి కార్లలో తిరుగుతున్నారు, నేను వెనక పడిపోయినా. మరి ఇదేంటి పరిస్థితి? నేను దేవుడిని నమ్ముకున్నందుకు మరి నాకై అసహ్యంగా ఉంది. దేవుడు నీ పేరు చెప్పుకున్నాలంటే ఇన్ని రోజులు అవుతుంది ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, అనేక విధాలుగా మరి సహాయం కూడా చేస్తున్నా, అప్పుడప్పుడు దశంభాగాలు ఎగొట్టినప్పటికీ మరి కానుకలైతే ఇస్తున్నా అని ఏదో ఏదో మాట్లాడి ఏదే అవసరతలు ఉంటే అవే పొందుకున్నాలని అనుకుంటాం. కానీ సొలొమోను అలా అడగలేదు పిల్ల. సొలొమోను వివేకము కలిగిన హృదయం ఎందుకు అడుగుతున్నాడంటే నీ జనులకు న్యాయము తీర్చడానికి. హల్లెలూయా. నీ జనులకు న్యాయము తీర్చడానికి. ఆ జనాంగంలో సొలొమోను కూడా ఉన్నాడు పిల్ల. తను తాను న్యాయముగా నడుచుకోవడానికి కూడా ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. కాబట్టి వివేకము కలిగిన హృదయం నాకు ఇమ్మన్నాడు. ఇప్పుడు చదువుకున్న మూల వాక్యములు ఏమన్నాడు? మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడలా అన్నాడు. మనము దేవుని ఎదుట ధైర్యము గలవాడు. ఇప్పుడు ఇంత శ్రేష్టమైన జ్ఞానమును సొలొమోను పొందుకున్నాడు. వివేకము కలిగిన హృదయమును దేవుని సన్నిధానంలో అడిగినప్పుడు సొలొమోను చేసిన మనవి దేవుని దృష్టికి అనుకూలమైందట. అనుకూలమైన కారణాన్ని బట్టి దేవుడు సొలొమోనుకు జ్ఞానమును మాత్రమే కాదు, వివేకము కలిగిన హృదయమును మాత్రమే కాదు, అన్నిటిని అనుగ్రహించాడు. దయచేసి మీరు చూడండి 11వ వచనము. దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను. ఇప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమై మనల్ని అడిగితే మనం ఏం కోరుకుంటామో దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. దీర్ఘాయువును అడుగుతామట, ఐశ్వర్యమును అడుగుతామట, లేదంటే శత్రువుల ప్రాణమును అడుగుతామట. దీర్ఘాయువును, ఐశ్వర్యము, లేదంటే శత్రువుల ప్రాణం. ఇది మామూలుగా సాధారణంగా వ్యక్తులు కోరుకునే కోరికలు పిల్లలు. కానీ ఇవేవి అడగలేవు సొలొమోను. ఇవేవి అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవిని ఆలకించి ఉన్నాను. వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నింటినను మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు ప్రభునందు ప్రియులారా ముందే చెబుతున్నాడు, దేవుడే చెబుతున్నాడు, నువ్వు ఈ విధంగా నడుచుకుంటే నీకు దీర్ఘాయువుని ఇస్తాను అని చెప్పు. అంతకుముందు ఏం చేశాడు? అన్నీ నీ వంటి రాజు ఇంకా ఎవడు కూడా ఉండడు అని అంత ఉన్నతమైన ఆధిక్యతను పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులారా మరి సొలొమోను హృదయము కల్మషము లేనిదిగా దేవుని సన్నిధానంలో కనబడుతున్నట్లు మనం చూస్తాం. అక్కడ చూసినట్లయితే బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. అంతకుముందు చూసినట్లయితే మరి నీ ప్రార్థన నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను అన్నాడు 12వ వచనం. అంటే సొలొమోను యొక్క మనవిని దేవుడు ఆలకించుచున్నాను అని చెబుతున్నాడంటే కొంతమంది మనవిని దేవుడు ఆలకించడు అని అర్థం. ప్రభునందు ప్రియులారా సొలొమోను అడిగినట్లుగా మనం అడగగలిగితే మన మనవి దేవుడు ఆలకించగలుగుతాడు. సొలొమోను అడిగినట్లుగా కాకుండా మనము మన ఇష్టానుసారంగా అడిగినాం అనుకోండి, దేవుడు మన మనవిని ఆలకించడు పిల్లలు. ఏదైతే సొలొమోను అడిగినాడో అది దేవునికి అనుకూలమైంది. ఈనాడు మనం అడుగుతున్నది దేవునికి అనుకూలంగా ఉన్నదా అనే స్పృహ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఏదో మామూలుగా ప్రార్థన టైం ఇచ్చినారు కాబట్టి, లేదంటే ప్రార్థన చేయాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి, ప్రార్థనకు మనం పూనుకున్నాం కాబట్టి ఏదో ఒకటి దబ మనం ప్రార్థన చేసేసి ఆమెను పలుకొని మళ్ళా మన పనిలో మనం పడడం కాదు. ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకోవాలన్న తృష్ణ మనలో ఉండాలి పిల్లలు. దేవుడు ఇవ్వగలుగుతాడు అనే నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు నమ్మకంగా వేచి ఉండడం నేర్చుకోవాలి. ప్రభునందు పిల్లలు
కొంతమంది ప్రార్థన విషయంలో కూడా దోషులుగా తయారైపోతా ఉన్నారు. వారు చేతులెత్తుతున్నారు, కానీ వారి హృదయము సరిగ్గా లేదు అంటాడు. అందుకే తిమోతికి పౌలన్న రాస్తూ ఆ మాటలు చెబుతాడు. కుమారుడా, నీ యవనిచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో అన్నాడు. దయచేసి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము చూడండి. నీవు నీ యవనిచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా అన్నాడు. అంటే అపవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేసేవారు ఉంటారని అర్థం. పిల్లలు, దేవుడు మన మనవి వినాలంటే మనము పవిత్ర హృదయులమై ప్రభునకు ప్రార్థన చేయాలి. వారి దగ్గర నువ్వు ఉండమంటున్నాడు. నువ్వు నీ యవనిచ్చల నుండి పారిపోమంటే నీకు యవన కాలంలో కొన్ని ఇచ్చలు అనేవి నీ జీవితంలో సంభవిస్తాయి. కుమారుడా, లోకమును నువ్వు కోరుకోనాలనిపిస్తుంది, అందమును కోరుకోనాలనిపిస్తుంది, ఐశ్వర్యమును కోరుకోనాలనిపిస్తుంది, లేదా శత్రువులను జయించాలన్న కోరిక నీకు వస్తుంది. ఈ కోరికలు కాదు నువ్వు కోరుకోనాల్సింది. వీటన్నింటి నుండి నువ్వు పారిపోము, విడిచిపెట్టుము. నీ కోరికలు, నీ యవన కాలంలో వచ్చే కోరికలను నువ్వు విడిచిపెట్టి నువ్వేం చేయాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో అన్నాడు. అంటే అపవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారు ఉంటారు. కుమారుడిని జాగ్రత్తగా వారిని గమనించాలి. ఎవరైతే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేస్తారో వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రభునందు పిల్లరా, వీటిని వెంటాడుమంటున్నాడు, వెంబడించుమంటున్నాడు. నీతిని సంపాదించుకోవడానికి, అదేవిధంగా ప్రేమను సంపాదించుకోవడానికి, విశ్వాసమును సంపాదించుకోవడానికి, సమాధానమును సంపాదించుకోవడానికి వీటి యందు నువ్వు ప్రయాసపడుము, వెంటాడుము, వెంబడించుము, వీటిని కోరుకోము. అయితే ఇవి యవనిచ్చలలో నువ్వు చిక్కబడి ఉంటే నీవు నీతిని అనుసరించలేవు, విశ్వాసమును అనుసరించలేవు. కొంతమంది విశ్వాస భ్రష్టులైనారట. ఎన్ఏ అను వారు విశ్వాస భ్రష్టులైనారు. ఎన్ఏ అను వాళ్ళు. దయచేసి తిమోతికి రాసిన పత్రికలోని చూడండి. మోషేను ఎదిరించినట్లు 3వ అధ్యాయము 9వ వచనం 8వ వచనం చూడండి. 2వ తిమోతి, ఎన్ఏ అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులునై సత్యమును ఎదిరింతురు. ఇప్పుడు యవనిచ్చలలో నుండి పారిపోమని చెప్పి దేన్ని అనుసరించమన్నాడు? దేన్ని వెంబడించమన్నాడు? నీతిని, విశ్వాసమును అన్నాడు. ఇక్కడ విశ్వాస భ్రష్టులైనారు ఎన్ఏ అని వారు. ప్రభునందు ప్రియులరా, అదే 2వ అధ్యాయము, దయచేసి 2వ అధ్యాయము 17-18 వచనం చూడండి. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, పునరుత్థానము గతించనని సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుతున్నారు. అంటే వీరు విశ్వాస భ్రష్టులయ్యారు. కొంతమంది విశ్వాసమును వీరు కూడా ఏం చేస్తా ఉన్నారు? చెరుపుతున్నారు. ప్రభునందు ప్రియులారా, మన విశ్వాసము మనల్ని బలపరిచేదిగా ఉండాలి. మన విశ్వాసము ఇతరులను బలపరిచేదిగా ఉండాలి. మన విశ్వాసము మనకు ప్రయోజనకరంగా ఉండాలి. అదేవిధంగా మన విశ్వాసము ఇతరులకు ప్రయోజనకరము కలిగించేదిగా ఉండాలి. కానీ ఈ హ్యూమెన్ ఫీలేతో వాళ్ళ విశ్వాసం ఏం చేస్తుందట? కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు రాకునన్నాడు. కొరుకు పుండు ప్రాకినట్లు అంటే ఒక వ్యక్తికి పుండు అయిందనుకో, దాన్ని సరిగా పట్టించుకోకపోతే ఏమైతే అది పెద్ద గాయం తయారైంది, అది విస్తరిస్తుంది అన్నట్టు. అట్లా వీరి మాటలు ఉన్నాయి. హ్యూమెన్ ఫీలేతు యొక్క మాటలు. వీరు విశ్వాసము చెడుపుతున్నారు. కొంతమంది విశ్వాసం చెరుపుతున్నారంటే వీరి విశ్వాసం బాగున్నదని అర్థమా? వీరి విశ్వాసము భ్రష్టు పట్టిపోయింది అన్నట్టు. ఎందుకో పునరుత్థానము గతించనని చెప్పుకొనుచు సత్యము విషయమై తప్పిపోయినారట. ప్రభునందు ప్రియులారా, అంటే తప్పిపోయారంటే ఒకప్పుడు సత్యములో ఉన్నారు. సత్యము విషయం తప్పిపోయి ఎన్ఏ అని వారేమో మోషేను ఎదిరించి మరి విశ్వాసము విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురెత్తురు అన్నాడు. అక్కడ కూడా సత్యమును ఎదిరిస్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసమును వెంటాడాలి మనం. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమన్నాడు. నువ్వు యవనిచ్చలలో చిక్కుకున్నంత కాలము వీటిని వెంటాడలేవు. కాబట్టి ఏమంటున్నాడు? నువ్వు యవనిచ్చల నుండి పారిపోయి
నువ్వు పారిపోయి నువ్వు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. పవిత్ర హృదయ ప్రభునకు ప్రార్థన చేసేవారు ఉంటారు కదా, వారితో కూడా అన్నాడు. అంటే వారితో కూడా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు విశ్వాసమును సంపాదించుకుంటావు, నీతిని సంపాదించుకుంటావు, ప్రేమను సంపాదించుకుంటావు, సమాధానమును సంపాదించుకుంటావు. అలా సంపాదించుకున్నాలంటే మనలో ఉన్నటువంటి మనస్సాక్షి మనకు ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మనము మన హృదయములను సమ్మతిపరచుకోవాలి దేవుని వాక్యముతో, దేవునితో. అందుకే అక్కడ చెబుతున్నాడు కదా, మన హృదయము దయచేసి 20వ వచనము చూడండి. 20వ వచనం, కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుని మన హృదయములను కల్మషము లేనిదిగా మనం తయారు చేసుకోవాలి. అయ్యా నా హృదయమును అడగండి. ప్రభునందు ప్రియుల, ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసిన కారణాన్ని బట్టి నాకు శిక్ష వచ్చినా పర్వాలేదు అనడమే పశ్చాత్తాపం. నేను ఎంత దౌర్భాగ్యుడనైతిని అంటాడు భక్తుడు. నేను ఇంత అవివేకముగా ప్రవర్తించానని చెప్తాడు. ప్రభునందు ప్రియుల, ఈనాడు తప్పు చేసి కూడా పశ్చాత్తాపము లేని క్రైస్తవులను చూస్తాం. తప్పిపోయి కూడా దేవుని దగ్గరికి రాని క్రైస్తవులను చూస్తాం. పిల్లలు ఏం కాదు, ఆ విషయం కదా, ఆ దేవుడు మర్చిపోయి ఉంటాడు. మర్చిపోడు పిల్లలు, దేవుడు మర్చిపోడు. నిన్ను దేవుడు ఏం శిక్షించట్లేదు, నీ మీదకి శిక్ష రావట్లేదు అనుకుంటే దేవుడు ఇంకా ఆ పాపం మర్చిపోయాడని అనుకోవడానికి వీల్లేదు. మోషే మరి అద్భుత రీతిగా జనాంగాన్ని నడిపించడానికి పూనుకున్నప్పటికీ కూడా దేవుడు మోషేను చంపచూచానని రాయబడి ఉంది. పిల్లలు ఎందుకు చంపచూశాడు? కారణాలు ఉన్నాయి. ఏం కాదు, సున్నతి జరిగించకపోయినా పర్వాలేదులే, వాడు చిన్నవాడు, వాడు బాధపడతాడులే అని చెప్పేసి దేవుని యొక్క నియమంను ఉల్లంఘించాడు. వెంటనే తన భార్య వెంటనే ఒక రాయిని తీసుకొని సున్నతి జరిగించిన వెంటనే మోషే పీకను దేవుడు వదిలిపెడతాడు. లేకపోతే మోషే ఆ రోజు అయిపోయాడు. మోషే ఎటువంటి వాడు? సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ధన్యజీవుడు. అయినా కానీ మోషేను దేవుడు చంపచూశాడు. నీవు నేను ఏపటి వాళ్ళం? ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనం ఒక స్పృహ కలిగి ఉండాలి. ఒక దినాన దేవుని న్యాయపీఠం ముందుకు మనం తప్పకుండా నేను లెక్క అప్పగించాలి. కాబట్టి అక్కడికి చేరుతాను. అక్కడికి చేరక మునిపే నా హృదయము నా యందు ఏ దోషారోపణ చేయలేని పరిస్థితిని నేను సంతరించుకోవాలని నువ్వు ప్రయాసపడాలి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయం నీ యందు దోషారోపణ చేస్తుందో అప్పుడు దేవుని ఎదుటికి నువ్వు వెళ్ళినప్పుడు తలదించుకొని నిలబడతావు. నీ హృదయమును యందు ఎప్పుడైతే దోషారోపణ చేయదో అప్పుడు దేవుని ఎదుట నువ్వు ధైర్యముగా తలెత్తుకునగలుగుతావు. యోబు అలా దేవుని సన్నిధానానికి నేను రాజుగా నీ యొద్దకు వచ్చుదునన్నాడు. 31వ అధ్యాయము యోబు కావ్య ప్రవచన గ్రంథము. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేది. 37వ వచనం, 31, 37. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు యోబు తెలుసా? యోబు తన మాట విషయంలో కూడా పొరపాటు చేయలేదు. ప్రియుల, నువ్వు మరణము కమ్ము, నువ్వు ఇంకా దేవుని విడిచిపెట్టి మరణము కమ్ము అన్నప్పుడు ఇంత అవివేకురాలుగా నువ్వు ఎలా మాట్లాడుచున్నావు అని చెప్పి యోబు తన మాటలో సైతము ఎటువంటి పాపము చేయలేదు అన్నాడు. అదేవిధంగా యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. పిల్లలు, భక్తుడు సాక్ష్యం ఇవ్వడం కాదు, దేవుడు భక్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు యొక్క యథార్థతను నువ్వు చూసితివా అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, మనము వేషధారులను కూడా మనం యథార్థవంతులముగా మనం జడ్జి చేయగలుగుతాం. కానీ దేవుడు అలా చేయలేడు. దేవుడు లూసిఫర్తో అంటున్నాడు, నువ్వు యోబు యొక్క యథార్థతను చూడరా నాయన, వాడు ఆయన ఎలాంటి యథార్థత కలిగి ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు లేడు. ప్రభునందు పిల్లల విషయంలో న్యాయంగా నడుచుకున్నాడు, తన వ్యక్తిత్వము విషయంలో న్యాయంగా నడుచుకున్నాడు. అదేవిధంగా తన భార్య విషయంలో కూడా ఎటువంటి పొరపాటు చేయలేదు. అన్ని విషయములో న్యాయంగా నడుచుకున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? రాజు వలె నేను ఆయన యొద్దకు వచ్చుతున్నాను. హల్లెలూయా.
అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, యేసుతోటివిగాను పోదమా. అంటే బిక్కు బిక్కుమని పోవద్దు ఆయన వెనకాల. అయ్యో ఏమవుతుందో ప్రభువా, మరి ఉళ్ళని నచ్చి కొడతారేమో, ఇంత న్యాయంగా నడుచుకుంటే మళ్ళీ నన్ను అట్లా అనుకోవద్దు. యేసుతో కలిసి టీవీగా పోవాలి. టీవీగా అంటే ధైర్యంగా పోవాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండదు. ఈనాడు నీతిమంతులు మనం చెప్పుకుంటారు, ధైర్యం ఉండదు, భయపడుతుంటారు. వేరే చర్చ్ వాళ్ళు కలిసి కనబడితే ప్రైజ్ లాడు కూడా చెప్పారు. మళ్ళీ మా పాస్టర్ ఏమనుకుంటారు, లేఖనాన్ని చూపెట్టు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడి ఉన్నది. నువ్వేం బోధిస్తున్నావు, సమాధానం లేకుండా నువ్వు మమ్మల్ని చెడగొడుతున్నావు అని చెప్పేసి దైవ సేవకుడు కూడా హెచ్చరించాలి. అటువంటి స్థితిలోనికి విశ్వాసులు మారినప్పుడే సంఘంలో సంస్కరణ జరుగుతుంది. మా సేవకుడు ఏమనుకుంటాడో, మరి మా పాస్టర్ అమ్మ ఏమనుకుంటుందో, లేదంటే విశ్వాసులు ఏమనుకుంటారో అని పాస్టర్ అనుకోవడం, పాస్టర్ ఏమనుకుంటాడని విశ్వాసులు. ఇది కాదు, లేఖనం ఏమి చెబుతున్నది అనే దాని మీద దృష్టి పెట్టాలి. లేఖనాలు పాస్టర్ రాయలేదు, విశ్వాసులు రాయలేదు. కొంతమంది రాసుకుంటున్నారట దుర్లాభము కొరకు, మరి రాసుకొని ఉపదేశిస్తున్నారు. కొంతమంది ఏమో విశ్వాసులు ఏం చేస్తున్నారు, మరి దురద చెవులు గలవారై మరి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొనిచున్నారు అన్నాడు ప్రభునందు. ఈ క్రమము తొలగిపోవాలి. భయపడాలి. ఎవడన్నా అబద్ధ బోధించాలంటే ఆ కరెంట్ షాట్ పెట్టినట్టుగా పరిస్థితి క్రియేట్ చేసేయాలి. ప్రభునందు ప్రియులారా, అపాయం అని రాయబడుతుంది కదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఆడ 2 ఎముకలు ఒక పుర్రె పెట్టి ఏం చేస్తారు, అపాయం, డేంజర్ అని రాస్తారు. ఎందుకు? అక్కడికి పోతే నువ్వు కూడా అట్లా అవుతావని అర్థం. అసత్య బోధలు బోధిస్తున్న వారికి అట్లా అవుతావురా భయ అని చెప్పే విధంగా మన బ్రతుకును మరి ట్యూన్ చేసుకొని నిలబడగలగాలి పిల్లలు. అట్లా నిలబడ్డ వ్యక్తులే మరి దేవుని ఎదుట ధైర్యముగా ఉండగలుగుతారు. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో నీవుగాను వెళదము, యేసుతో నీవుగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, తనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, క్రీస్తు యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత ఏకమై యేసునాథు గొల్వను. సాధనం వెవరు నీవు నేనగా, సాధనం వెవరు నీవు నేనగా. యేసుతో నీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. యుద్ధనాదంబుతో పోదామంటున్నాడు. యుద్ధనాదంబు అంటే యుద్ధం అనే నినాదముతో పోదామని. యుద్ధమునకు పోతున్న వ్యక్తి ఏమేమి ధరించుకోమన్నాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచమును ధరించుకోండి. అవి ధరించుకున్నప్పుడే మనము ధైర్యంగా యుద్ధములో ముందుకు సాగగలుగుతాము. ధైర్యముగా యేసయ్యతో పాటు మనం కలిసి మనం ముందుకు సాగగలుగుతాం. అలా నడవాలి అంటే మన హృదయము మన యందు దోషారోపణ చేయలేని పరిస్థితిని మనము క్రియేట్ చేసుకున్నాలి. పిల్లలు ఏదైనా తప్పు జరిగిందా వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నేను పలానా విషయంలో నేను పొరపాటు చేశాను, ఈ పలానా విషయాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, దయతో నన్ను క్షమించండి. 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆ పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి మరలా నేను ఆ పాపం మరలా నన్ను దానికి జోలికి వెళ్ళను ప్రభు, మరలా కంపు దగ్గరికి వెళ్ళను, మరలా బురద దగ్గరికి వెళ్ళను అని ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపడి నిబంధన చేసుకొని దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు నా దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసి, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. నువ్వు కన్నీళ్లు విడవకుండా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడకుండా పాపమును విడిచిపెట్టానని ఏదో మామూలుగా
తాత్కాలికమైన మరి ఒక ఒప్పుకొని తర్వాత మరలా అదే మాటలు మాట్లాడుతూ మరలా అదే పాపం చేస్తూ అదే దృష్టిని కలిగి అదే నడకలు నడుస్తూ నీవు జీవించినట్లయితే ఆ జీవితం నీకు సరి అయినదిగా ఉండదు పిల్ల. అది మరణమునకు దారి నువ్వు అనుకుంటావు ఆ దేవుడు మామూలుగా చూసి చూడనట్టు ఆయన అట్లనే ఉంటాడు. కానీ నీ భక్తి జీవితాన్ని డ్యామేజ్ ఏదైతే చేయగలుగుతుందో దాని విషయంలో దేవుడు క్రూరంగా ప్రవర్తిస్తాడు పిల్ల. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని రాయబడింది. ప్రభునందు పిల్ల, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి ఆయనకు ఆలయమై ఉన్నది అన్నాడు. దేవుని మందిరమును ఎవరైతే పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తాను. మన మందిరము దేవుని మందిరములో మనం జీవము కలిగిన దేవుని ఆలయములము కాబట్టి మన ఆలయము దేవుడు నివసిస్తున్న మన జీవితాలను మనము పాపమునకు అప్పగించుకోవద్దు, శరీరాశలకు అప్పగించుకోవద్దు, ఎవరినిచ్చలకు అప్పగించుకోనద్దు. ఎప్పుడైతే నీవు నీ ఆలయమును పరిశుద్ధంగా ఉంచుకుంటావు. కొంతమంది ఇంట్లో చూస్తే చాలా శుభ్రంగా ఉంటాయి, కానీ బ్రతుకుని చూస్తే మాత్రం కంపు ఉంటాయి. ప్రభునందుకు కొంచెం చాలా విల్లాస్ కట్టుకుంటారు, పెద్ద పెద్ద భవనాల్లో జీవనాన్ని సాగిస్తారు. ఒక చిన్న ఇట్లా రాసి చూస్తే కింద మట్టి కూడా కనబడదు. ఎందుకంటే అంతమంది పని చేసే వాళ్ళు ఉంటారు. ప్రభునందుకు పిల్లలు, కానీ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారు? అక్కడ ఎంతోమంది పని వాళ్ళు ఉంటారు. ఇక్కడ చిన్న డస్ట్ కూడా కనబడకుండా దూడుస్తూ ఉంటారు, ఎప్పటికి క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ హృదయంలో మాత్రం ఒక పేదవాడు ఆ వైద్యం కొరకు వస్తే వాడిని దోసుకుంటుంటారు. అంత నీట్గా హాస్పిటల్ ఇస్తున్నారు, కానీ హృదయంలో మాత్రం దోపిడీకి సంబంధించిన వ్యవహారాలను వ్యవహరిస్తూ ఉన్నారు. మంచి భవనాలలో జీవించడం మంచిదే, మంచిగా మన ఇండ్లు నీట్గా ఉంచుకోవడం మంచిదే. కానీ అంతకంటే ముందుగా మన హృదయమును మనం నీట్గా ఉంచాలి. మన జీవితాన్ని మనము నీట్గా ఉంచుకోవాలి. మన హృదయమును మన జీవితాలను నీట్గా ఉంచుకుంటే అది ఎట్లా కనిపిస్తుంది సార్? వేరేవాడిని కనిపించదు కదంటే, వేరేవాడు చూడకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి హల్లెలూయా, దేవుని దృష్టికి నీ జీవితము సాఫ్గా ఉండాలి పిల్లలు. ఒక తెల్ల కాగితంలాగా ఉండాలి. అప్పుడు దేవుడు నేను ఏదైనా రాయాలని అనుకుంటాడు. నీవే అనేకమైన అక్షరాలను రాసుకొని ఉన్నావు అనుకో. ఇప్పుడు చిన్నపిల్లలకు మనం పేపర్, ఇప్పుడు క్రిస్లీ ఉంది, లేదంటే చిన్నపిల్లలకు పెన్ మంచి పేపర్ ఇచ్చి మంచి స్కెచ్లు అంటే పెన్నులు ఇచ్చినామంటే మంచి ఏదైనా డిజైన్ వేస్తుందా? మొత్తం బీగి ఇట్స్ పెడుతుంది. ప్రభునందు పిల్లరా, అట్లా మన జీవితాలు ఉండద్దు. ప్రభువా, నా హృదయం ఇగో సాఫ్గా ఉన్నది, నువ్వు ఏది రాస్తావో రాయి నాయనా అని మనము దేవునికి అప్పగించుకునే స్థితిలోనికి మన హృదయమును మలుచుకోవాలి. మన జీవితములను దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు సున్నిత మనస్కుడు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు సున్నిత మనస్కుడు. నువ్వు ఆయన దుఃఖ పెడితే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన నీలో నివాసం చేయాలంటే ఆయనకు వ్యతిరేకమైన ప్రతి భావాలను కూడా నువ్వు విసర్జించాలి. వ్యభిచారంను విసర్జించడం గొప్ప కాదు, వ్యభిచారం యొక్క తలంపులు కూడా రాకుండా నువ్వు జాగరూకత పడడము నీ భక్తి జీవితానికి ఉన్నతమైన మెట్టు. హల్లెలూయా. ఆ స్థితిలోనికి మనం వచ్చినప్పుడు మన ధన్యులుగా ఉంటాం. దేవుని ముందుకు మనం ధైర్యంగా వెళ్ళగలుగుతాం. న్యాయపీఠమా, ఇంకా ఏ పీఠమని ఉండని ప్రభువా, నేను అక్కడికి నిలబడతాను, నేను తీర్పు పొందగలుగుతాను, నాలో ఎటువంటి దోషము లేదని నేను మెప్పు పొందగలుగుతాను అనే అనుభవంలోనికి రావడానికే దేవుడు ప్రతి ఆదివారమున చిన్నపాటి న్యాయపీఠమును దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రభు వల్ల ఆరాధన చిన్నపాటి న్యాయపీఠం పిల్ల. ఈ న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు మన దోషములు మనం ఒప్పుకొని విడిచిపెడితే అక్కడ ఆ న్యాయపీఠం ముందుకు మనం వెళ్ళినప్పుడు మనం తలెత్తుకొని నిలబడగలుగుతాం. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు ఎట్లా అంటే, ఇప్పుడు మన పిల్లలు ఏదో మామూలు భయపడుతూ ఏదో లోపల ఏదో దాచిపెట్టుకొని మనం మాట్లాడుతుంటే మనకు అర్థం కాదా? అర్థమవుతుంది, అర్థం కాదా? ఏదో తప్పు చేసిన పిల్లలు అప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. అట్లా వచ్చినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అరే, నా కుమారుడిని నేను ఇంత అన్ని విధాలుగా నాకేం లేకపోయినా వానికి అన్ని చేసి నేను ఇంత ప్రయోజనకరంగా పెంచుతుంటే వాడు ఇంత దోషాలు చేస్తున్నాడు ఏంది అని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది. ఒకవేళ చెప్పకపోతే, ఇప్పుడు కొంతమంది ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు తల్లిదండ్రుల కంటే బయటలోకి ఎక్కువ చెప్పుకుంటారు.
ఆ బయట వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు తెలిసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ప్రభునందు పిల్ల, అలా దేవుడు కూడా బాధపడతాడు పిల్ల. అలా బాధపడొద్దు. ప్రభు, నా వలన పొరపాటు జరిగింది, నేను చేయకూడదు అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు, అబద్ధం ఆడకూడదు అనుకున్నాను నాకు కానీ అబద్ధం ఆడాల్సి వచ్చింది, ఈ మాట నా నోటికి రావాల్సింది కాదు కానీ నాకు నోటికి వచ్చేసింది, నేను దాన్ని పలికేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, కాబట్టి దయతో నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడగండి ప్రభు, నీకంటే నాకు ఇక్కడికి పోయి నేను ఒప్పుకుంటాను. నన్ను ఎవరు క్షమిస్తారు? నా నోటి ద్వారా కలిగిన దోషములు, నా పెదవుల ద్వారా పలకకూడని మాటలు పలికినందుకు నాకు కలిగిన అపవిత్రతను నా నుండి తొలగిపోయేటట్లు, నా హృదయం కంటిన కల్మషం, నా జీవితాన్ని కంటిన కల్మషం నువ్వు కడగండి ప్రభు అని మనల్ని మనము అప్పగించుకొని దేవుని సన్నిధానానికి ఎప్పుడైతే వస్తామో తప్పకుండా దేవుడు మనల్ని కడుగుతాడు. పిల్ల, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతాను. దేవుడు వైపు మనము తిరగడం వలన మనకు క్షేమం కలుగుతుంది, దేవుడు మన వైపు తిరగడం వలన మనకి క్షేమం కలుగుతుంది. పిల్ల, హల్లెలూయా. కాబట్టి ఆ క్షేమకరమైన పరిస్థితిని మనం కలుగు చేసుకున్నాను. కాబట్టి ఏమన్నాడు? సామెతల గ్రంథంలోని సొలొమోనే అన్నాడు. అంత పర్ఫెక్ట్గా మాటలు రాసిన సొలొమోను భక్తుడు ఒక టైం వచ్చినప్పుడు తన హృదయము తన యందు దోషారోపణ చేస్తున్నప్పటికీ పట్టించుకునే విధంగా విగ్రహారాధికుడైపోయాడు. 1000 మందిని మరి ఉపపత్తులు భార్యలను ఏ విధంగా తయారైపోయాడంటే భయంకరమైన వ్యక్తిగా తయారైపోయాడు. ప్రభునందు ప్రియులారా, అలా తయారైపోయిన తర్వాత అన్ని తెలుసుకున్నాడు. సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం వ్యర్థం అని రాస్తూ తర్వాత ఏమన్నాడంటే, యవనుడా, నీ యవన కాలమందు నీ హృదయము నీ యొక్క ఆలోచన చొప్పున నడుచుకో, కానీ ఒక దినాన నీవు దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్తావు, కాబట్టి ఇది గుర్తుంచుకొని చెబుతాడు. ప్రసంగి గ్రంథము, దయచేసి ప్రసంగి గ్రంథము దయచేసి 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము చూడండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటినీ బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని ఈ ఒక్క జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఏదైనా చేయో, కానీ దేవుని న్యాయపీఠం ముందుకు నువ్వు వెళ్ళే పరిస్థితి ఉన్నది. అక్కడ నువ్వు తలదించుకునే పరిస్థితి ఏర్పడితే నువ్వు నిత్యత్వం అంతా తలదించుకుంటావు. నువ్వు ఏదైనా చేయవు, నువ్వు ఏదన్నా కోల్పో, ఏదన్నా త్యాగం చేయవు, కానీ అక్కడ నువ్వు తలెత్తుకునే జీవితం జీవించు. ఇది గుర్తుపెట్టుకో అని చెబుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి జ్ఞాన హృదయం మనం పొందుకోవడం మాత్రమే మన జీవనానికి ఉన్నతమైనది. అదైతే ఆ జ్ఞాన హృదయము మన ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, ఎలా మనం మాట్లాడుతున్నాం అనే విషయాల మీద కూడా మన హృదయము ఎటువంటి దోషారోపణ చేయకుండా మనం జీవించడమే మన భక్తి జీవితానికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. అటువంటి ఆధిక్యతను మనం కలిగి ఉందాం. దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా మరి తప్పు చేసిన వారముగా కృంగిపోతున్న వారంగా ఉండద్దు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టు, అప్పుడు నీ దేవుడు కనికరము నీ మీదకి వస్తుంది. అతిక్రమము దాచిపెట్టు వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు వర్ధిల్లునని దేవుని కనికరమును పొందునన్నాడు. కాబట్టి అతిక్రమములను విడిచిపెడదాం, ఒప్పుకొని విడిచిపెడదాం, పశ్చాత్తాపపడదాం. ఏదైనా దేవునికి ఆయాసకరంగా మన జీవితాల్లో ఉంటాయి, వాటిని విడిచిపెట్టి దేవుని ముందుకు మనం వెళుతున్నప్పుడు ధైర్యంగా వెళ్ళే అనుభవం మనం పొందుకుందాం. మన యందు మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల మనము దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుమన్న అటువంటి ధైర్యమును మనం పొందుకుందాం. దేవుడు అటువంటి కృప సహాయం మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును కాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నన్ను క్షమించండి. నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు, నన్ను దర్శించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. నీకు ఆయాసం కలిగించే మార్గములలో నేను ప్రయాణించి ఉంటే దయతో నన్ను క్షమించండి.
నీకు దుఃఖము కలిగించి నాకు మాత్రమే ప్రయోజనకరముగా కనిపించే ప్రతి మార్గము నుండి నన్ను విడిపించండి. నా దృష్టికి న్యాయముగా కనిపించి యథార్థముగా కనిపించి నీకు దుఃఖము కలిగించే ప్రతి ఆలోచన నుండి నన్ను విడిపించండి. ఈనాడు చాలా మంది హృదయము గద్దిస్తున్నప్పటికీ లోబడలేని స్థితిలో తమ జీవితాలను గడుపుతున్నారు. హృదయం గద్దిస్తున్నప్పటికీ చేయకూడని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ, మనస్సాక్షి నిన్ను దర్శించి నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ దాన్నే కోరుకుంటూ తమ దృష్టి ఎదుట పాపమును పెట్టుకొని దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. మన జీవితాలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. దేవుడు మనల్ని కన్నందుకు ఆయన ఆనందించాలి. ఆనాటి ఇశ్రాయేలులను బట్టి దేవుడు దుఃఖపడ్డాడు. ఆదిలో భూమి మీద నరుల చెడుతనము ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి హృదయములో దేవుడు నొచ్చుకున్నాడు. నిన్ను నన్ను బట్టి దేవుడు హృదయంలో నొచ్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన మన కొరకు పాపము చేయని ఆయన పాపముగా ఎంచబడ్డాడు. పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు. నీవు బాగుండాలని, నీవు ఆ పాపం అనే బురదలో నుండి బయటకు రావాలని ఆయన నీ కొరకు ముళ్ళ కిరీటము ధరించాడు. రక్తము చెమటగా మారిపోయి బయటకు స్రవించేటట్లుగా ఆయన దుఃఖము కూడా ఉన్నాడు. గెత్సెమనే తోటలో దేవుడు ఆ శ్రమను, ఆ బాధను చూసి, ప్రభువా, ఇంత కఠినమైన శిక్షణ, ఇంత ఘోరమైన శిక్షణ, ఆ పెయిన్ను తట్టుకోలేక నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించు నీ ప్రార్థన చేశారు. మనం చేసిన దోషములు దేవునికి దుఃఖం కలగజేస్తాయి. మన పెదవుల నుండి వచ్చే మాటలు దేవునికి ఆయాసం కలగజేస్తాయి. పిల్లరా, కపటపు హృదయం మనలో ఉండొద్దు. కపటపు మాటలు మనలో ఉండొద్దు. దేవుని దృష్టికి మనం యథార్థవంతులం అవుదాం. లోకం నిన్ను ఏమనుకుంటుందో పక్కన పెట్టేసాయి. కానీ దేవుని దృష్టికి నీవు యథార్థవంతురాలిగా ఉన్నావా? లోకం ఎలా నడుచుకుంటుంది పక్కన పెట్టేసి, లోకమంతా చెడిపోయిన కాలంలో నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. ఇది మర్చిపోయావా ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా? అపవిత్రమైన వాటిని అనుసరిస్తూ, అపవిత్రమైన వాటిని కోరుకుంటూ నువ్వు ఎలా దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళి ధైర్యంగా నిలబడగలుగుతావు? విశ్వాస విషయములో మనం తప్పిపోవడానికి వీల్లేదు. సత్యము విషయములో మనము తప్పిపోవడానికి వీల్లేదు. దేవుని న్యాయపీఠం ముందుకు మనం జరిగించిన క్రియల చొప్పున తీర్పులోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకున్నదగిన స్థితి నీకుంటే నీవు ధన్యునివి, ధన్యురాలువి. దేవుని ఎదుట తలదించుకునే స్థితి ఉంటే
నీకంటే నష్టపోయే వ్యక్తి ఇంకెవరు ఉండరు ప్రియ. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మన హృదయములను పరిశోధించే దేవుడు, మన హృదయములను ఎరిగిన దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను దర్శించాలనుకుంటున్నాడు, నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నీకు కలిగిన గాయములన్నింటి నుండి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు, నీ గాయములను మాన్పాలనుకుంటున్నాడు. అయ్యా నన్ను క్షమించమని నువ్వు అడగగలిగితే నీవు ధన్యునివి, ధన్యురాలివి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇది శ్రేష్టమైన సమయము, దేవునితో సమాధాన పడే సమయము. కాబట్టి ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. నేను కూడా మానవ మాత్రుడని కాబట్టి నన్ను నేను స్వపరీక్షకు పూనుకొని చుంటుండగా యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడు. మనమందరం యథార్థమైన హృదయముతో దేవుని పాద సన్నిధానంలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం, మన బ్రతుకులను పరీక్షించుకుందాం. గడిచిన ఆదివారం మొదలుకొని నేటి నూతన పునరుత్థాన దినం వరకు మనం నడిచి వచ్చిన యాత్ర, మనం మాట్లాడిన మాటలు, మనం ఏమేం పనులు చేసాం, ఎలా నడుచుకున్నాం, ఎలా ప్రవర్తించామో ఒకసారి జ్ఞాపకమును తెచ్చుకుంటూ ఏ విషయంలో దేవుని దుఃఖపరిచాం ఆ విషయంలో మనల్ని హృదయములను సమ్మతిపరుచుకుందాం దేవునితో.